సమంత ఈ పేరు తెలియని సగటు సినీ లవర్ ఉండరని చెప్పడంలో ఎలాంటి సందేహమూ లేదు. తన అందం, అభినయంతోనే కాకుండా వ్యక్తిగత క్యారెక్టర్తో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా నాగచైతన్యతో విడాకులు, ఆ తర్వాత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడటం, ఇలా జీవితంలో ఎదురైన కఠినమైన సంఘటనలతో ఎంతో ధైర్యంగా ఉన్న సమంత ఎందరికో ఆదర్శంగా నిలిచింది. తనను తాను బలంగా మార్చుకుంటూ ముందుకు సాగింది. మయోసైటిస్ తర్వాత సినిమాలను బాగా తగ్గిస్తూ వచ్చిన సమంత ఇటీవల సిటాడెల్ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకులను పలకరించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో సమంత యాక్షన్ సన్నివేశాల్లో నటించి మెప్పించింది. ఇక సినిమాల్లో బిజీగా లేకపోయినా సోషల్ మీడియా వేదికగా మాత్రం సమంత నిత్యం యాక్టివ్గానే ఉంటారనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన వివరాలతో పాటు వ్యక్తిగత విశేషాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుంది సమంత. ఈ క్రమంలోనే తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ ఆసక్తికరమైన పద్యాన్ని షేర్ చేసుకుంది. ఈ పద్యం నాకు ఎప్పుడూ మార్గదర్శకంగా ఉంది. ఈ రోజు ఈ పద్యాన్ని నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను అంటూ ఈ పద్యాన్ని అభిమానులతో పంచుకున్నారు సమంత. ఇంతకీ ఈ పద్యం అర్థమేంటంటే, మీరు రిస్క్తో ఏదైనా కొత్త పని చేసి ఓడిపోతే మళ్ళీ ప్రయాణాన్ని కొత్తగా మొదలు పెట్టాలి. అంతేగాని ఆ ఓటమి గురించి ఆలోచిస్తూ కూర్చోకూడదు. మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకొని మరింత ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. మీ దగ్గర ఏం లేకపోయినా సరే సంకల్పాన్ని గట్టిగా పట్టుకోండి. అప్పుడు మనల్ని నిందించే వారికి సరైన సమాధానం చెప్పొచ్చు అనే అర్థంతో ఈ పద్యం ఉంది. సమంత పోస్ట్ చేసిన ఈ పద్యం ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు సమంతకు మద్దతుగా కమెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇక సమంత కెరీర్ విషయానికి వస్తే, తాజాగా సిటాడెల్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించిన ఈ బ్యూటీ ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని సమంత సొంతంగా తెరకెక్కిస్తూ ఉండడం విశేషం.